ధన్యవాదాలు సార్ జ్ఞానశేఖర. సుఖనోభవం సార్. సుఖనోభవం సార్. ఈరోజు మా చేత పంచేంద్రియ తపస్సు చేసినందుకు ధన్యవాదాలు. సుఖనోభవం సార్. ఇప్పుడు ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇంద్రియాల గురించి జ్ఞానశేఖర్ గారు మనకు చెప్పబోతున్నారు. చెప్పడానికి అన్ని పరిచయం చేస్తాను. పరిచయం చేయడానికి ముందు వచ్చిన అనౌన్స్మెంట్. ఈరోజు ఉదయం 7ంటికి కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి సందర్భం పురస్కరించుకొని ఎస్డిసి జూమ్ సాయంత్రం ఎట్లాగైతే 5 o'clock ధ్యానాలు చేయిస్తా ఉన్నామో అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 7ంటికి కేవలం ధ్యానం మాత్రమే చేయించాలనే సంకల్పంతో ఈరోజు ప్రారంభించాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రస్ట్ కి, అంటే మా 14 ట్రస్టులు ఉన్నాయి. ఒక్కొక్క ఊరికి ఒక ట్రస్ట్ కు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు వారంలో ఒక రోజు వాళ్ళు ధ్యానం చేయిస్తారు. ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి అవకాశం ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పొద్దున్న 7ంటికి కేవలం ధ్యానం మాత్రమే జరుగుతుంది. ధ్యానంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. సుఖనోభవంతు. ఇక మా జ్ఞానశేఖరుడి పరిచయం. పేరులోనే ఉంది జ్ఞానం అని, ఇంకా ఏం పరిచయం చేయాలి. సుఖనోభవంతు. 2005 మే తిరుపతి జగతాప్ లేఅవుట్ లో జాయిన్ అయ్యారు. 2006 మహర్షి నిర్యాణం తర్వాత ఆళియారు వెళ్ళొచ్చారు మొట్టమొదటిసారి. ఆ తర్వాత 2006లోనే బ్రహ్మజ్ఞానం పూర్తి చేసుకున్నారు. 2009లో ఏపీటీ పరీక్ష రాశారు. 2014లో ప్రొఫెసర్ ట్రైనీ పరీక్ష రాశారు. ఇప్పుడు ప్రొఫెసర్ గా సేవలు అందిస్తూ వస్తున్నారు. భారతీయ యూనివర్సిటీలో 2011లో డిప్లొమా పూర్తి చేశారు. అలాగే విజన్ అడ్వాన్స్ డిప్లొమా కూడా 2012-14లో పూర్తి చేశారు. వారి ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా ఒక 20 మంది స్టూడెంట్స్ కి భారతీయ యూనివర్సిటీ డిప్లొమా కానివ్వండి, ఎంఏ కానివ్వండి చేర్పించి పూర్తి చేయించారు. ప్రస్తుతం పెదకాపు లేఅవుట్ సెక్రటరీగా ఒక 5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మొట్టమొదటిలో సుబ్బారెడ్డి నగర్ లో ఉండేటప్పుడే నేను వారిని కలుసుకోవడం జరిగింది తిరుపతి బస్ స్టాండ్ లో. అంటే అప్పటికే వచ్చారు, ఏపీటీ ఎగ్జామినేషన్ కి విజయవాడ వచ్చారు. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని తిరుపతి బస్ స్టాండ్ లో కలుసుకోవడం జరిగింది. ఏమయ్యా ఒక సెంటర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక ప్రోత్సాహం ఇవ్వడంతో వాళ్ళ ఇంట్లో సెంటర్ స్టార్ట్ చేశారు. అప్పుడే మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు, తిరుపతి బస్ స్టాండ్ లో కలుసుకున్నాం. ఆయన కూడా చెప్పంగా సుబ్బారెడ్డి నగర్ లో సెంటర్ ప్రారంభించారు. కాలక్రమేణా సుబ్బారెడ్డి సెంటర్ కాస్త నగర్ సెంటర్ కాస్త అది ట్రస్ట్ అయింది. మా జ్ఞానశేఖరుడు ఆ ట్రస్ట్ కి సెక్రటరీ అయ్యారు. విజయవాడ తిరుపతిలో మరి స్కూల్స్ కాలేజెస్ లో క్లాసులు కండక్ట్ చేయడమే కాకుండా ప్రతిరోజు పొద్దున సాయంత్రం కూడా సుబ్బారెడ్డి నగర్ స్కై ట్రస్ట్ లో ధ్యానాలు చేయించడం. అలాగే మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్ లో విఎస్పి ప్రోగ్రాం అనంతగురప్ప గారి పల్లెలో జరిగినప్పుడు దానికి కూడా వెళ్లి సేవలు అందించారు. తను మాత్రమే కాకుండా తన భార్యను కూడా ఏపీటీ చేశారు. అలాగే పిల్లలు కూడా బ్రహ్మజ్ఞానులు అయ్యారు. అందరు కూడాను చాలా మంది ఎక్కువగాను ఆళియారుకు వచ్చి ఏపీటీలు ప్రొఫెసర్ పరీక్షలు రాసినట్లయితే ఈ జ్ఞానశేఖరుడు మాత్రం ఆయన జ్ఞానం కాబట్టి ప్రత్యేకం అన్నమాట. విజయవాడ వచ్చి ఏపీటీ పరీక్ష రాశాడు కృష్ణా తీరంలో. అలాగే రాజమండ్రి వచ్చి గోదావరి తీరంలో ప్రొఫెసర్ ట్రైనింగ్ పోస్ట్ కి ఎగ్జామినేషన్ రాశాడు. 3 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత. సంక్షిప్తంగా ఇది మా జ్ఞానశేఖరుడు పరిచయం. ఇప్పుడు మనం ఆయన ఇంద్రియాల గురించినటువంటి విషయాలను చెప్తారు, మనం విందాం. ఓవర్ టు జ్ఞానశేఖర. సార్ సుఖనోభవం సార్. పరిచయం చేసినందుకు సుఖనోభవం సార్. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன், குரு வாழ்க, குருவே துணை. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురువు వర్ధిల్లు, గురువే తోడు. పూజ్య గురువులు
తత్వజ్ఞాని, జ్ఞాన సంపన్నులు శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారి పాద పద్మములకు నమస్కరించి, ఈ విశ్వాన్నంతా నడిపిస్తున్న శుద్ధ బయలుకు నమస్కరించి, అదేవిధంగా WCSC ప్రెసిడెంట్ మైలానంద గారికి, IT డిపార్ట్మెంట్ వారికి, మన ఆంధ్రప్రదేశ్లో కృషి వలుడు, సంపన్నుడు, జ్ఞాని, ఏపీ స్కై డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మరియు ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ అరుణ్ నిధి సీనియర్ ప్రొఫెసర్, మాకు గురువు తర్వాత సమానులు, గురువు అనుకోవచ్చు సమానులు, కోట అరుణ్ బాబు గారికి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి, ఈరోజు ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున సుఖినో భవంతు. ఈరోజు పాఠ్యాంశము ఇంద్రియములు. ఈరోజు క్లాస్లో మనము ఇంద్రియాలు అంటే ఏమి, అవి ఎలా వచ్చాయి, అవి ఎలా మనకు పనిచేస్తున్నాయి, స్వామీజీ మనకు దాన్ని ఏ విధంగా రూపకల్పన చేసి మన జీవించున్నంత కాలం ఈ ఇంద్రియాలను ఎలా చూసుకోవాలని కూడా ఈరోజు క్లాస్లో మనం చూస్తాం. ఇంద్రియాలు అన్నప్పుడు అవి 5, అంటే ఇవి 2 రకాలు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. కర్మేంద్రియాలు అన్నప్పుడు నోరు, చేతులు, కాళ్ళు, మూత్ర విసర్జన స్థానం, మల విసర్జన స్థానం. దీనినే సంస్కృతంలో వాక్కు, పాని, పాదం, పాయువు, ఓస్త అని చెప్పడం జరిగింది. జ్ఞానేంద్రియములు అన్నప్పుడు చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులు. ఇవన్నీ మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, రష్యా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, చైనా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, ప్రపంచంలో ఆర్కిటిక్ వెళ్ళినా, అడవుల్లో నివసించే వారిని చూసినా, కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు చూసినా, ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉండాలి. ఇది దైవ నిర్ణయం, దేవుని యొక్క పని అని మనము ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ తేడా లేకుండా, స్త్రీ పురుషుల్లో కూడా తేడా లేకుండా ఉన్నదన్నమాట. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేది ఒక మనసు యొక్క ఆధీనంలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ సరే మనకు మెయిన్ ఏమనంటే కర్మేంద్రియాల కన్నా కూడా జ్ఞానేంద్రియాలని బాగా తెలుసుకోవడానికి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జ్ఞానేంద్రియములు అన్నప్పుడు దాంట్లోనే ఉంది, జ్ఞానాన్ని మనకు అందించేది జ్ఞానేంద్రియాలు. అంటే ఇవి ఎలా వచ్చాయి అన్నప్పుడు మనము భగవస్థితి గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలిసిందే, దాని గురించి మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భగవస్థితి తన్మార్పు చెందినప్పుడు పరమాణువులు ఏర్పడ్డాయి. ఆ పరమాణువుల సమూహము అణువైంది. ఆ అణువే ఒకటవ భూతం, మొదటి భూతం. ఆ ఆకాశము అనే ఆకాశం అనే భూతం నుండి మిగిలిన 4 భూతములు వచ్చాయి. అవి వాయువు, అగ్ని, నీరు, భూమి. ఇప్పుడు ఒకటవ భూతమైనప్పుడు ఆకాశంలో ఆకర్షణ వికర్షణ వల్ల ఒత్తిడి కలుగుతా ఉన్నది. ఆ ఒత్తిడిని ప్రాణులు ఆ చర్మము ద్వారా స్పర్శగా గ్రహించబడింది అన్నమాట. మనం ప్రశ్న తెలుసుకుంటున్నాము, పరమాణువైనా అణువైనా ప్రతి ఒక్కటి ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఉన్నది. ఆ విధంగా ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దానికి ఆకర్షణ వికర్షణ శక్తి కలుగుతూ ఉంది. ఒత్తిడి శక్తి వల్ల ఆ ఒత్తిడి అనేది ఒకటవ భూతంలో ఉన్న ఒత్తిడిని ప్రాణులు తమ చర్మం ద్వారా ఏం చేసిందంటే స్పర్శగా గ్రహించడం జరిగింది. అదే శక్తి కణములు దాని యొక్క వేగం తగ్గినప్పుడు
వికర్షణ శక్తి వలన ఏమైందంటే అవంతా కూడా సమూహంగా చేరి వాయువు అనే భూతం ఏర్పడింది. ఆ వాయువు అనే భూతం నుండి ప్రాణులు తమ చెవుల ద్వారా శబ్దాన్ని గ్రహించడం జరిగింది. ఇంకాస్త శక్తికరంలో ఏమైందంటే దాని యొక్క వేగం కోల్పోయి మరీ దగ్గర రావడం జరిగింది. అప్పుడు అగ్ని అనే భూతం ఏర్పడింది. అగ్ని వలన జీవరాశులు ఏమైందంటే అగ్ని ద్వారా కనుల ద్వారా రూపాన్ని చూడడం జరిగింది. ఇంకాస్త శక్తికరంలో ఏమైందంటే దాని యొక్క వేగం తగ్గిపోయింది. అంటే శక్తికరంలో ముందున్న వేగము తగ్గుతూ వస్తా ఉంది. ఆ తగ్గుతూ వచ్చినప్పుడు భూతాలు ఏర్పడుతున్నాయి, పంచ తన్మాత్రలు కూడా ఏర్పడతా ఉంది. నీరు అనే భూతం ఏర్పడింది. నీరు వలన ఏమైందంటే జీవులు నాలుగు ద్వారా రుచి అనే జ్ఞానేంద్రియాన్ని తెలుసుకోబడింది అనమాట. ఇంకా పూర్తిగా శక్తికరం యొక్క వేగం పూర్తిగా తగ్గిపోయినప్పుడు అదేమైందంటే అక్కడ భూమి అనే భూతం ఏర్పడింది. భూమి అనే భూతం నుండి జీవులు ముక్కు ద్వారా వాసనను గ్రహించడం జరిగింది. ఇదే విధంగా పంచభూతాలు ఏర్పడినాయి. ఆ పంచభూతాలు తన్మార్పు చెందుతున్నప్పుడు పంచ తన్మాత్రలు అంటే స్పర్శ, శబ్ద, రూప, రస, గంధములు ఏర్పడ్డాయి. వాటిని జీవులకి మన పంచభూతాలకి సంబంధం ఉంది. అందుకే స్వామీజీ తనలో నీవు నీలో నతడు ఇరువురిలోన అంతరమేది, అతనిని మరిచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు, అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తి ఏదే. పంచభూతాలే శరీరము, పంచభూతముల సమ్మేళనమే ఈ విశ్వమంతా, పంచభూతముల సమ్మేళనమే మానవుడు. ఆ పంచభూతం తన్మాత్రలే, ఆ పంచ తన్మాత్రలే మనకు జ్ఞానేంద్రియాలుగా మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఈ విధంగా విశ్వ పరిణామ క్రమం జరిగింది. తర్వాత ఏమైందంటే ఒకనొక గ్రహము భూమి పైన జీవులు పరిణామ క్రమం జరిగింది. అంటే ఆ పంచభూతాల నుంచి జీవులు ఎలా ఉత్పత్తి అయ్యారో మనం చూద్దాం. ముందుగా ఏమైందంటే స్పర్శ జ్ఞానం, అంటే ఆకాశం నుంచి స్పర్శ జ్ఞానం. ఫస్ట్ పీచు మొక్కలు ఏర్పడడం జరిగింది. దాంట్లో స్పర్శ జ్ఞానాన్ని మనం చూడడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆవిర్భవించిన క్రిములు ఏమేం చేసినాయంటే స్పర్శ, రుచి అను రెండు జ్ఞానేంద్రియాలు కలిగి ఉండడం జరిగింది. దాని తర్వాత వచ్చిన జీవులు కీటకములు ఏమిటంటే మూడు జ్ఞానేంద్రియములైన స్పర్శ, రుచి, వాసనను కలిగి జీవించడం జరిగింది. మూడు జ్ఞానేంద్రియం తర్వాత 4 జ్ఞానేంద్రియముల జీవులు ఏర్పడ్డాయి. అవేమంటే తాబేలు, పాములు మొదలైనటివి. అవి 4 జ్ఞానేంద్రియములు ఎలా ఉన్నాయంటే దానికి స్పర్శ, రుచి, వాసన మరియు రూపం కూడా ఏర్పడి జీవించడం జరిగింది. దాని తర్వాత వచ్చిన జంతువులు 4 జ్ఞానేంద్రియములతో పాటు 5 జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. అవేమి అంత మొత్తం స్పర్శ, శబ్ద, రూప, రసగంధాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా జీవులు పంచభూతాలలో ఉన్న పంచ తన్మాత్రలను గ్రహించి స్పర్శ, శబ్ద, రూప, రసగంధాలుగా 1 by 1 రావడం జరిగింది. తర్వాత ఏమైంది, జీవుల పరిణామ క్రమం అయిపోయింది, అంతటితో పూర్తి అయిపోయింది. మానవులుగా ఆవిర్భావం జరగాలి. ఆ జంతువుల నుండి మానవులు ఆవిర్భావం జరిగిందని శాస్త్రం చెప్తా ఉంది. కానీ ఈ కోతులు, ఆవులు, ఏనుగులు ఇవన్నీ కూడా 4 కాళ్ళు జంతువులుగా ఉన్నాయి. ఆ 4 కాళ్ళు జంతువులుగా ఉన్నప్పుడు వెనక 2 కాళ్ళను ఉపయోగించి ముందర 2 కాళ్ళను చేతులుగా ఉపయోగించడం జరిగింది. కోతులు కూడా ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. కావాలంటే కోతులు 4 కాళ్ళతో నడిచినప్పుడు బాగా కూర్చున్నప్పుడు 2 కాళ్ళని చేతులుగా ఉపయోగించుకుంటూ ఉన్నాయన్నమాట. అదే విధంగానే మనం పరిణామ క్రమంలో వాటికి తోకలు ఉండడం జరిగింది అనమాట. మానవుడిగా పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడి అదేవిధంగా చేతులు, కాళ్ళు అంతా కూడా ఏర్పడడం జరిగింది. సరే, మానవ శరీరం ఎలా ఉంది మనం అనుకున్నాము, పంచభూతముల సమ్మేళనం అనుకున్నాము. స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ ఇవంతా ఉంది. ఇవంతా కూడా పంచభూతముల యొక్క సమ్మేళనం, పంచభూతముల యొక్క పొరల నుండి
ఇవంతా మనకు నిరంతరం జరుగుతూ ఉందని మనంతా తెలుసుకున్నాం. మన శరీరంలో ప్రాణం అనేది ఒక ప్రధాన పాత్ర. శరీరంలో 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు కూడా మన శరీరాన్ని నడిపిస్తూ ఉంది. శరీరము, ఈ బతుకు శరీరం నడుస్తూ ఉందంటే ప్రాణమే మెయిన్. అదేవిధంగా మన శరీరము రథమైతే మనలో ఉన్న దైవం ఏదంటే ప్రాణం. ఆ రథంలో ఉన్న దైవం ఏదంటే ప్రాణం. కాబట్టి అది 5 ప్రాణాలు. అవి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అనేసి. ప్రాణం అనేది ఏమంటే ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించి ఉంటుంది. దీనికి ఇది నోరు అనేది మనకు కర్మేంద్రియంగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైంది, ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించి ఉంది. ఇక్కడ నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తూ ఉంది. ఇక్కడ మన నోటి ద్వారా ఆహారం తీసుకోవడానికి ఈ ప్రాణం అనేది సహాయపడతా ఉంది. ఆహారమే కాదు, శ్వాస తీసుకోవడం కూడా దీనివల్ల జరుగుతూ ఉంది. అపానం అన్నప్పుడు ఈ నాభి నుండి కాళ్ళ పాదాల వరకు వ్యాపించి ఉంటుంది. దీనిని అపానం అంటున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే విసర్జన క్రియలు జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ విసర్జన క్రియలు ఉన్నప్పుడు మల విసర్జన, మూత్ర విసర్జన, వీర్య విసర్జన, తర్వాత స్త్రీలలో బహిష్టు, ఇది వచ్చి శిశు జననం. ఈ విధంగా అపానం అనే ప్రాణం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంది. సమానం అన్నప్పుడు నాభి నుండి హృదయం వరకు వ్యాపించి ఉంటుంది. దీనికి ఏమైనా దీనివల్ల ఉపయోగం అన్నప్పుడు మనం తీసుకున్న ఆహారాన్ని బాగా జీర్ణం చేయడం, జీర్ణం కాగా మిగిలిన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలంతా కూడా శరీరానికి అందించి శరీరాన్ని శక్తిగా ఉండే విధంగా చూసుకునేదానికి వీలుపడతా ఉంది, చూడడం జరుగుతూ ఉంది. ఉదాహరణ అన్నప్పుడు ఇది గొంతు భాగం నుండి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. దీనివల్ల ఏమంటే మనం మంచి పనులు చేయడానికి, ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. వ్యానం అన్నప్పుడు ఇది ప్రాణ అపాన వాయువులను కలిపి ఉంచుతుంది. అదేవిధంగా శరీరంలో జరిగే ప్రసరణలన్నీ కూడా రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, ప్రాణ ప్రసరణ ఇవంతా కూడా శరీరాన్ని అంతా కూడా చక్కపరిచి, అదే కాకుండా శరీరంలో ఉన్న 72,000 నాడులను సజెస్ట్ చేయడం, అదేవిధంగా దీనికి అన్నింటిని నియంత్రించే కేంద్రాలు, అవినాళ గ్రంథులు కూడా నియంత్రించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము స్వామీజీ మనకు ఏం చెప్తున్నారంటే, మనం తీసుకున్న ఆహారం సప్తధాతులుగా మారుతా ఉంది. సప్తధాతులుగా మారిన తర్వాత ప్రాణశక్తి కణాలు ఏర్పడతా ఉంది. ఆ ప్రాణశక్తి కణాల జీవకాంతం ఏర్పడతా ఉంది. ఈ జీవకాంతం శరీరం అంతా వ్యాపిస్తున్నదని మనమంతా తెలుసుకున్నాం. అదే జీవకాంతము పంచ ఇంద్రియాల దగ్గర మనసుగా పనిచేస్తా ఉంది, జ్ఞానంగా పనిచేస్తా ఉంది. అప్పుడు మనం చూస్తున్నప్పుడు శరీరము, మెదడు పనిచేయడానికి కూడా జీవకాంతమే ప్రధానం. తర్వాత మనము స్వామీజీ చెప్పడం తర్వాత అయితే మనకు ఇంద్రియాలు ఏర్పడ్డాయి. చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులన్నీ కూడా ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే పంచభూతాల నుండి పంచ తన్మార్పులు చెందుతూ తర్వాత పంచ తన్మాత్రలుగా ఏర్పడ్డాయి. అవి మన శరీరంలో చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులుగా ఏర్పడ్డాయి. దీనిని ఒక తిరుమూల సిద్ధులు ఏమంటారంటే, ఆయన ఏం చెప్తారంటే జ్ఞానేంద్రియాలు అనేది మనం జ్ఞానం ద్వారా నియంత్రించాలి, లేకపోతే దానివల్ల చాలా పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది. ఒక మనిషి ఒక పచ్చిక బయలులో 5 ఆవుల్ని కట్టేసినప్పుడు 5 ఆవుల్ని మేతకు వదిలితే ఎలా ఉంటుందంటే, అది అక్కడ మేసి ఎక్కడ సరిగా మేయకుండా జరుగుతుంది. ఆ విధంగా మన ఇంద్రియాలు ఎలా ఉన్నాయంటే, మనం పచ్చిక బయలలో అంటే అక్కడ మన పచ్చిక బయలు అన్నప్పుడు కాదు, ఇక్కడ మనము విస్తరించి లెక్క లేకుండా జ్ఞానానికి తప్పి అవి ప్రవర్తించడం వల్ల మనకు కలిగే పొరపాట్లు చాలా ఉన్నాయని కూడా మనకు స్వామీజీ ఆయన పేరు తిరుమల సిద్ధుడు కూడా చెప్పడం జరిగింది. ఒక పరిమితి పద్ధతి లేకుండా జ్ఞానేంద్రియాలు మనం పనిచేయడం వల్ల ఏమవుతుందంటే అనేక సమస్యలు రావడానికి, తర్వాత రోగాలు రావడానికి కూడా కారణము అనేసి మనం అనుకోవచ్చు. తర్వాత ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్న మనస్సు ఏమవుతున్నదంటే అరిషడ్ వర్గాలు అయిన కామము, క్రోధము, లోభము, మోహము ఇవన్నీ కూడా
ఈ ఇంద్రియాల వల్లే జరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించడానికి ఒక ఆజ్ఞా ధ్యానం సరిపోతుంది అని కూడా తిరుమలలో చెప్పడం జరిగింది. మనకేమైందంటే స్వామీజీ వేదాద్రి మహర్షి ఏం చెప్తున్నారంటే మనము ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాలను మనం ఆధీనంలో తెచ్చుకోవాలి. ఆధీనంలో తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఒక ధ్యానం ద్వారా మంచి ఫలితం ఉంటుందని కూడా మనకు స్వామీజీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము చర్మము ద్వారా స్పర్శ అన్నప్పుడు మనకు ఫస్ట్ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల గురించి చూస్తాం. ఇప్పుడు మన శరీరంలో జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేయాలి, కర్మేంద్రియాలు చక్కగా పనిచేయాలి. కర్మేంద్రియాలలో మనము లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. నోరు అన్నప్పుడు నోరు దగ్గర కూడా మనము నోటి మాట మనస వాచ కర్మణ అనేది త్రికరణ శుద్ధి కలిగి మనము మాట్లాడాలి. అదేవిధంగా చేతులు కాళ్ళతో కూడా మనం చేసే పనులన్నీ కూడా చక్కగా చేయాలి. అదేవిధంగా మల విసర్జన, మూత్ర విసర్జనప్పుడు మనం తీసుకున్న ఆహారం అనేది మనకు పరిమితి పద్ధతి తీసుకొని సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మన శరీర వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని కూడా స్వామీజీ వివరించడం జరిగింది అనమాట. అదేవిధంగా జ్ఞానేంద్రియాల్లో చర్మం ద్వారా స్పర్శ అనుకోండి, మనము చర్మం ద్వారా స్పర్శ అన్నప్పుడు మనకు ఏదైనా మనం ఎండాకాలంలో బయట వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక భోగి మంటల్లో మనం ఆ ముందు కూర్చున్నప్పుడు కానీ మన చర్మం బాగా వేడికిపోతుంది. అంటే ఏమైంది ఇక్కడ, ఆ చర్మముకు జీవకాంతం యొక్క శక్తి ఎంత ఉందంటే దాని యొక్క యూనిట్ 2 యూనిట్లు అనుకుంటాం. చర్మములో ఉండే జీవకాంతం యొక్క శక్తి ఎంతంటే 2 యూనిట్లు. ఇప్పుడు భోగి మంటల్లో కానీ ఎండాకాలంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా ఎండ ఒక 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఎండలో మనం ప్రయాణం చేస్తామంటే మన చర్మం కొద్దిగా బాధకి లోనవుతుంది. అదేవిధంగా భోగి మంటలు కాడ కూర్చున్నప్పుడు కూడా మనకు చర్మం బాధానికి లోనవుతుంది. కాబట్టి అప్పుడు దాని యొక్క శక్తి ఏమవుతుంది, జీవకాంత శక్తి ఒక 6 యూనిట్లు క్రమేణా పెరిగి 10 యూనిట్లు కలిపితే అనుకోండి బాధ ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి హెచ్చు తగ్గులు అనేది ఏర్పడుతూ ఉంటుంది. హెచ్చు తగ్గులు లేకుండా మన చర్మాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నాలుక ద్వారా రుచి అన్నప్పుడు నాలుక అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే జ్ఞానేంద్రియాల్లో చాలా గొప్పది ఏమంటే మనం నాటుదారనే ప్రతి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని అంతా కూడా నాలుగు ద్వారా తీసుకుంటున్నాము. అదే నాలుగు ద్వారా రుచి అన్నప్పుడు ఒక నాలుగులో ఉన్న జీవకాంత శక్తి 2 యూనిట్లు అనుకుంటాం. అది ఏమవుతుందంటే ఏదైనా ఒక లడ్డు తీసుకున్నాం అనుకోండి ఆహారంగా, అది 6 యూనిట్లు అవుతుంది ఫస్ట్ లడ్డు. అదే రెండో లడ్డు తీసుకున్నప్పుడు అది 8 యూనిట్లు అయిపోతుంది. 10 యూనిట్లుగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ నాలుగులో ఉన్న జీవకాంత శక్తి 2 యూనిట్ల నుంచి 10 యూనిట్లకు వెళ్ళిపోతుంది. అంటే ఉన్న శక్తికి అంతా కూడా ఎక్కువ శక్తిని ఉపయోగించుకుంటున్నాము. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు సడన్ గా మనం కాఫీ తాగాలనిపిస్తుంది అనుకోండి, కాఫీ రుచించదు. ఎందుకంటే కాఫీలో ఉన్న జీవకాంత శక్తి 6 యూనిట్లు, మనం ఆల్రెడీగా మన నాలుక 10 యూనిట్లకి మారిపోయింది కాబట్టి ఆ శక్తి అనేది దాని సమస్థితికి రావాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మనము ప్రతి ఒక్క జ్ఞానేంద్రియాన్ని చూసుకుంటూ వెళ్ళినామంటే ఇప్పుడు ముక్కు అనుకోండి, ముక్కు అనేది ఏమవుతున్నది వాసన ఇంద్రియం. వాసన ఇంద్రియం అన్నప్పుడు మనము దుర్గంధమైన చెడు వాసన, మంచి వాసన, ఇలాంటి వాసనలో మనము ఎంతవరకు అయితే తీసుకోగలుగుతుందో అంతవరకే సరిపోతుంది. మనము ఎక్కువగా చెడు వాసనని మన ముక్కు గ్రహించలేదు. అదేవిధంగా మంచి వాసనను కూడా గ్రహించలేదు. అంటే ముక్కుకున్న జీవకాంత శక్తి ఎంత ఉందో దాని ప్రకారం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెయిన్ ఎవరంటే కళ్ళు ద్వారా చూపు అన్నప్పుడు మనము ప్రతిరోజు ఏం చేస్తున్నామంటే టీవీ చూడడము, లేకపోతే ఎక్కువగా చదవడము, ఇవంతా జరుగుతూ ఉంది. అంటే కంట్లో ఉన్న జీవకాంత శక్తిని బట్టి మనము ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కువగా మన కంటికి శ్రమ కలిగించామనుకోండి, మనకు నిద్ర రావడము, శక్తి కోల్పోవడము, ఇవంతా కూడా జరుగుతుంది అనమాట. అదేవిధంగా చెవుల్లో కూడా మనము చూసుకోవాల్సిన వినికిడి, శబ్దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోకుండా తక్కువ శబ్దాన్ని, పాటలు అనుకోండి హాయిగా ఉండే పాటలు వింటే చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా చెవుకి వినలేని సౌండ్స్ అంతా ఇన్ని అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట చెవులు. కాబట్టి పరిమితి పద్ధతి ఉండాలి. అదే కాదు
జ్ఞానేంద్రియాల్లోనే కాదు పరిమితి పద్ధతి అనేది, మనం తీసుకున్న ఆహారంలో కూడా పరిమితి పద్ధతి ఉండాలి అంటారు స్వామీజీ. తర్వాత ఏమవుతుందంటే మనము చూడండి, మనము చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులు అన్నప్పుడు ఇవి ఎంత గొప్ప ఇంద్రియాలు అన్నప్పుడు దానికి వెల కట్టలేనిది. ఇప్పుడు డాక్టర్లు మన శరీరంలో అనేక గుండె ఆపరేషన్ అని, తర్వాత లివర్ ఆపరేషన్ అని, కిడ్నీ ఆపరేషన్ అని ఎన్నో ఆపరేషన్లు చేస్తారు. కానీ ఈ చర్మం పైన ఆపరేషన్లు ఉన్నప్పుడు అది దాన్ని లోటుని తీర్చే విధంగా డాక్టర్లు కూడా చేయలేకపోతున్నారు. అదేవిధంగా నాలుక ఉన్నప్పుడు నాలుగు పైన బర్డ్స్ ని కూడా ఎవరు తయారు చేయలేరు. అదేవిధంగా ముక్కులో వాసన ఉన్నప్పుడు ఆ ముక్కులో ఉన్న ప్లేట్స్ ని కూడా డాక్టర్లు తయారు చేయలేరు. అదేవిధంగా కళ్ళు అన్నప్పుడు ఆ కళ్ళును కూడా ఎవరు మన శాస్త్రజ్ఞులు కానీ ఎవరు తయారు చేయలేరు. తర్వాత చెవులో కర్ణబేరి అన్నప్పుడు కూడా దీన్ని కూడా ఎవరు తయారు చేసే విధంగా లేదు. అంటే మన శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు అనేది చాలా విలువైంది. ఇప్పుడు మనం ఎవరైనా దాతలు వచ్చి నాకు కళ్ళు కావాలి, నేను 20 లక్షలు ఇస్తాను, నాకు కళ్ళు కావాలి, తర్వాత 30 లక్షలు ఇస్తాను, నాకు కర్ణవేరు కావాలి, నాకు 50 లక్షలు ఇస్తాను, మీరు నాలుగు రసాంకురాలు నాకు పూర్తిగా తినేదానికి ఏది నాకు ఇష్టపడలేదు, కాబట్టి ఎవరైనా నాకు చాలా తినాలని ఉంది, తిరుమల లడ్డు తినాలని ఉంది, ఆ తర్వాత నాకు చాలా అన్ని రకాల తినాలని ఉంది, నాకు నాలుగు పైన రుచిపోయింది, నాకు అటువంటిది ఎవరైనా చేయగలుగుతారా, ఒక 50 లక్షలు ఇస్తాను అని అన్నప్పుడు ఎవరు చేయలేరు. కాబట్టి మనలో ఉండే జ్ఞానేంద్రియాలు అనేది చాలా విలువైందనమాట, మనం అది గమనించాలా. అదేవిధంగానే మన వేదాద్రి మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, వేదాద్రి మహర్షి గారు మన ఇంద్రియాలని మన ఆధీనంలో పెట్టుకోవాలి, అప్పుడే ఇంద్రియ ఆనందం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇంద్రియాలను మనం బయటికి నెట్టబడతామో అప్పుడు దాంట్లో ఆ తర్వాత అవి బాధించబడి అనారోగ్యానికి దారి చేయడం జరుగుతుంది అంటారు. అదేవిధంగా మన స్వామీజీ మన భగవద్గీతలో కూడా చెప్తారంటే, భగవద్గీత శ్లోకం చూసి తర్వాత మనకు వస్తాం, ఇట్లా లైన్లో వస్తాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాంచ సక్షు శైవాంతరే బ్రోహో ప్రాణౌ పానౌ సమాకృత్వ నాస్యాబంతర చారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛ భయాక్రోధో యస్సదా ముక్త ఏవచ అన్నారు భగవద్గీతలో ఒక శ్లోకం. అంటే దీని యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఎవరు వెలుపలనున్న శబ్ద స్పర్శాది విషయాలను వెలుపలకి నెట్టివేసి అంటే లోనికి ప్రవేశించకుండా చూపును భ్రూమధ్యమును నిలిపి నాసికాపుటములందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయక్రోధం లేనివాడై మోక్షాసక్తుడై మనశ్శీలుడై అట్టివాడు ఎల్లప్పుడు ముక్తే అగును అనేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది. అదేవిధంగానే మనకు వేదాద్రి మహర్షి గారు పంచేంద్ర ధ్యానంలో మనకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, చర్మం పైన ధ్యానము, నాలుగు పైన ధ్యానము, ముక్కు పైన ధ్యానము, తర్వాత కళ్ళ పైన ధ్యానము, ఈ విధంగా చెవుల పైన ధ్యానం అన్నప్పుడు ఆ విధంగా ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే జీవకాంత శక్తి సమస్థితికి వచ్చి మనం ఆరోగ్యంగా జీవితాంతము చక్కగా మన ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉంటాయి అన్నమాట. ఆ ఇంద్రియాల యొక్క విలువ మనం తెలుసుకున్నాం కదా, ఆ ఇంద్రియాల యొక్క విలువను మనం కాపాడుకుంటూ, అదే విధంగా స్వామీజీ ఇచ్చిన ధ్యానాన్ని మనం ప్రతిరోజు అన్నప్పుడు వారానికి ఒక రోజైనా సరే ఆ ధ్యానం చేసి మనము ఎంతైనా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇంద్రియాలను నియంత్రించినప్పుడు ఏమవుతుందంటే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. అదేవిధంగా మన మనస్సు వికసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలు అనేది ఎటువంటి అంటే, ఏ వస్తువును తాకినప్పటికీ, ఏ వస్తువును చూసినా, ఏ వస్తువును తాకినా కలిగే అనుభూతి వల్ల అవుతుందంటే మన శరీరంలో ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది. మనము అదే పనిగా టీవీ చూసాం, అదే పనిగా ఆ శబ్దాన్ని వింటాను ఉన్నాం, మనం అదేవిధంగా ఎండలో ప్రయాణం చేస్తా ఉన్నాం అన్నప్పుడు ఏమవుతుందంటే మన ఇంద్రియాలు ప్రాణశక్తి అంతా ఖర్చు తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే రకరకాలైన ప్రాబ్లమ్స్, సమస్యలు రావడానికి కారణం ఉంది. కాబట్టి మన శరీరంలో ఇంద్రియాలు అనేవి చాలా విలువైనవి. కాబట్టి మనందరూ కూడా ప్రతిరోజు ఈ ఇంద్రియాల విలువ తెలుసుకొని దాన్ని కాపాడుకుంటూ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటారని కోరుకుంటూ, దివ్యమైన మహాశక్తి రేయంబగళ్ళు సర్వకాలములందు సర్వ ప్రదేశములందు తోడు నీడగా
వెన్నుదన్నుగా మార్గదర్శిగా ఉండుగాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందిదము కాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందిదము కాక. வாழ்க வையகம் வாழ்க வையகம் வாழ்க వలముடன். లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. ఇంతవరకు అందరూ చక్కగా విన్నందుకు మీ అందరికీ పేరు పేరున్న సుఖినో భవంతు. కోట అరుణ్ బాబు గారికి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వంజామూర్తి గారికి అందరికీ పేరు పేరున్న సుఖినో భవంతు. సుఖనో భవంతు. ఈరోజు మనందరికి కూడా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల గురించి కొంతవరకు వివరణ అందించినటువంటి జ్ఞానశేఖర్ గారికి మనం అందరం కూడా బ్లెస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరు కూడా తుర్యంలోకి వచ్చారంటే ఆయన బ్లెస్ చేద్దామండి. లోకా సమస్త సుఖనో భవంతు. సర్వే జన సుఖనో భవంతు.